రైలు రవాణా వ్యవస్థ. వెల్కమ్ టు DJM ఎడ్యుకేషనల్ హబ్. ఒకటి. భారతదేశంలో మొదటి రైలు ఎప్పుడు నడిచింది? ఏ 1845, బి 1853, సి 1861, డి 1870. సరైన సమాధానం బి 1853. 2. భారతదేశంలో మొదటి రైలు ఏ రెండు పట్టణాల మధ్య నడిచింది? ఏ ముంబై ఢిల్లీ, బి ముంబై థానే, సి చెన్నై మద్రాస్, డి కోల్కతా హౌరా. సరైన సమాధానం బి ముంబై థానే. 3. భారతీయ రైల్వే వ్యవస్థకు నిర్వహణ బాధ్యత వహించే కేంద్ర సంస్థ పేరు ఏమిటి? ఏ ఇండియన్ ట్రాన్సిట్ అథారిటీ, బి రైలు శాఖ, సి భారతీయ రైల్వే బోర్డు, డి రవాణా మంత్రిత్వ శాఖ. సరైన సమాధానం సి భారతీయ రైల్వే బోర్డు. 4. భారతదేశంలో అతిపెద్ద రైల్వే జోన్ ఏది? ఏ ఉత్తర రైల్వే నార్దర్న్ రైల్వే, బి దక్షిణ రైల్వే సదర్న్ రైల్వే, సి తూర్పు రైల్వే ఈస్టర్న్ రైల్వే, డి పశ్చిమ రైల్వే వెస్టర్న్ రైల్వే. సరైన సమాధానం ఉత్తర రైల్వే. 5. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ మొదట ఏ మార్గంపై ప్రారంభించబడింది? ఏ ముంబై అహ్మదాబాద్, బి ఢిల్లీ చెన్నై, సి బెంగళూరు హైదరాబాద్, డి ముంబై ఢిల్లీ. సరైన సమాధానం ముంబై అహ్మదాబాద్. 6. రైలు ఇంజిన్లు ద్రవ్య ఇంధనాన్ని ఏ రూపంలోకి మారుస్తాయి? ఏ విద్యుత్ శక్తి, బి యాంత్రిక శక్తి, సి ఉష్ణ శక్తి, డి ధ్వని శక్తి. సరైన సమాధానం బి యాంత్రిక శక్తి. 7. భారతదేశంలో రైలు మార్గాల మొత్తం పొడవు సుమారు ఎంత? ఏ 40,000 కిలోమీటర్లు, బి 50,000 కిలోమీటర్లు, సి 68,000 కిలోమీటర్లు, డి 75,000 కిలోమీటర్లు. సరైన సమాధానం సి 68,000 కిలోమీటర్లు. సందర్భానుసారం మారవచ్చు. 8. భారతదేశంలో మంటల రహిత ఎలక్ట్రిఫైడ్ రైలు మార్గాల శాతం సుమారు ఎంత? ఏ 25%, బి 50%, సి 70%, డి 85%. సరైన సమాధానం డి 85%. 2024 నాటికి అంచనా ప్రకారం. 9. క్రింది వాటిలో రైలు రవాణా యొక్క ప్రయోజనము ఏది? ఏ ఎక్కువ కాలం పడుతుంది, బి ఖర్చు ఎక్కువగా ఉంటుంది, సి ఎక్కువ మాలును తక్కువ సమయంలో తరలించవచ్చు, డి ఇది శక్తిని ఎక్కువగా వినియోగిస్తుంది. సరైన సమాధానం సి ఎక్కువ మాలును తక్కువ సమయంలో తరలించవచ్చు. 10. రైల్వే ట్రాకుల మీద పనిచేసే శ్రామికులను ఏమంటారు? ఏ కూలీలు, బి గ్యాంగ్మెన్, సి డ్రైవర్లు, డి గార్డ్లు. సరైన సమాధానం బి గ్యాంగ్మెన్. 11. మురికిని మరియు కాలుష్యాన్ని తగ్గించగల రవాణా మార్గం ఏది? ఏ రోడ్ రవాణా, బి రైలు రవాణా, సి నీటి మార్గం, డి గగన రవాణా. సరైన సమాధానం బి రైలు రవాణా. 12. ఫ్రైట్ కార్గో అంటే ఏమిటి? ఏ ప్రయాణికుల రైలు, బి త్వరిత రైలు, సి వస్తువులు మోసే రైలు, డి ఎక్స్ప్రెస్ ట్రైన్. సరైన సమాధానం సి వస్తువులు మోసే రైలు. 13. భారతదేశంలో అత్యధికంగా రైలు మార్గాలు ఉన్న రాష్ట్రం ఏది? ఏ మహారాష్ట్ర, బి ఉత్తరప్రదేశ్,
సి పశ్చిమ బెంగాల్, డి తమిళనాడు. సరైన సమాధానం బి ఉత్తరప్రదేశ్. పద్నాలుగు. భారతదేశంలో రైలు మంత్రిత్వ శాఖ స్థాపించబడిన సంవత్సరం ఏది? ఏ 1947, బి 1951, సి 1953, డి 1960. సరైన సమాధానం బి 1951. 15. భారతదేశంలో వేగంగా నడిచే రైలు ఏది? ఏ రాజధాని ఎక్స్‌ప్రెస్, బి శతాబ్ది ఎక్స్‌ప్రెస్, సి గతిమాన్ ఎక్స్‌ప్రెస్, డి దురంతో ఎక్స్‌ప్రెస్. సరైన సమాధానం సి గతిమాన్ ఎక్స్‌ప్రెస్. 16. భారతదేశంలో మొదటి మెట్రో రైలు ప్రారంభమైన నగరం ఏది? ఏ ముంబయి, బి ఢిల్లీ, సి కోల్కతా, డి హైదరాబాద్. సరైన సమాధానం సి కోల్కతా. 17. భారతదేశంలో అత్యధిక ప్లాట్ఫారాలున్న రైల్వే స్టేషన్ ఏది? ఏ ఛత్రపతి శివాజీ టెర్మినస్, బి గోరఖ్పూర్ జంక్షన్, సి హౌరా స్టేషన్, డి సికింద్రాబాద్ స్టేషన్. సరైన సమాధానం సి హౌరా స్టేషన్. 18. భారతీయ రైల్వే లొకోమోటివ్ తయారీ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ బీహార్, బి పంజాబ్, సి తమిళనాడు, డి మధ్యప్రదేశ్. సరైన సమాధానం ఏ బీహార్, మధేపురా. 19. భారతదేశంలో ప్రయాణికుల రైలు మొదటగా ప్రారంభించిన సంస్థ ఏది? ఏ ఇండియన్ రైల్వే, బి ఈస్ట్ ఇండియా కంపెనీ, సి దక్షిణ రైల్వే సంస్థ, డి బ్రిటిష్ ట్రాన్స్పోర్ట్. సరైన సమాధానం బి ఈస్ట్ ఇండియా కంపెనీ. 20. రైలు ప్రయాణంలో గార్డ్ బాధ్యత ఏమిటి? ఏ టికెట్లు ఇవ్వడం, బి ట్రైన్ నడిపించడం, సి రైలు పూర్వాపరాల పరిశీలన, డి ట్రైన్ టైమింగ్ నియంత్రణ. సరైన సమాధానం సి రైలు పూర్వాపరాల పరిశీలన.